జరిగిందంట. ఆ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి బ్లాడర్ తీసేయడం జరిగింది. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఆవిడ చాలా నొప్పితో బాధపడుతున్నారంట. అయితే సిస్టర్ ఏం చేశారంటే దైవజన్య ప్రేయర్ ఫాలో అవుతూ థ్యాంక్ యూ జీసస్, మా మదర్‌కి స్వస్థత దయచేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ప్రేయర్ చేయడం మొదలుపెట్టారంటండి. మరి దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ అమ్మగారిని స్వస్థత దయచేశారు. అందు నిమిత్తమై సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవాతి దేవునికే చెల్లునుగాక. మరి ఇంకొక సహోదరండి, ఆ సహోదరికి భర్త చనిపోయారు. భర్త చనిపోయి ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదంటండి. రావట్లేదైతే దైవజన్ యొక్క ప్రార్థనలు విని ఆవిడ థ్యాంక్ యూ జీసస్, నాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇచ్చినందుకు. ఎలా అయితే దైవజనులు ప్రార్థన చేస్తున్నారో అలాగే సమస్యను ఎత్తి పట్టుకుని ఆ సమస్య నుండి మమ్మల్ని విడిపించినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ప్రార్థన చేయగా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ కూడా వచ్చేసినాయి అంటండి. మరి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇంకో సిస్టర్ అండి, విజయరాణి సిస్టర్, మరి ఈరోజు వచ్చారో లేదో తెలీదు. ఆ సిస్టర్ యొక్క సాక్ష్యం ఏంటంటే ఆవిడకి ఒక పన్ను నొప్పి ఉందంటండి. పన్ను నొప్పి ఇక్కడ డిఫెన్స్ ఏరియా, మిలిటరీ ఏరియా నుండి వస్తారు. అయితే ఆ సిస్టర్కి పన్ను నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పన్ను తీసేయాలని చెప్పారంట. అది ఒక రోజంతా పెయిన్ ఉంటుంది అని చెప్పారంట. ఒక రోజంతా పెయిన్ ఉంటుంది, ఒక రోజు కంటే ఎక్కువే, అంటే ఒక వారం రోజులు పెయిన్ ఉండొచ్చు. కొన్ని మనకి చెప్తారు కదా, ఇవి తినాలి అవి తినొద్దు, కొద్దిగా మెడిసిన్ ఫాలో అవ్వాలని. అయితే ఆ రోజు ఉదయము వేకువజాము ప్రార్థనలో దైవజనులు వాక్యోపదేశం చేస్తూ దైవజనికి కూడా పన్ను నొప్పి వచ్చింది అని చెప్పడం జరిగిందంటండి. అది విని బలపడిన ఆవిడ ప్రార్థన చేసుకుని థ్యాంక్ యూ జీసస్, నాకు ఎటువంటి నొప్పి లేదు అని చెప్పి వెళ్ళి ఆ పన్ను తీయించుకున్నారంట. మరి పన్ను తీయించుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ఏ మెడికేషన్ కూడా ఫాలో అవ్వలేదంటండి. అంటే ఐస్ క్రీమ్ తినాలని కానీ ఈ పెయిన్ కిల్లర్ వేసుకోవాలని ఎటువంటి మెడిసిన్ వేసుకోలేదంట. తీయించుకుని వచ్చారంట అంతే, అసలు ఎటువంటి నొప్పి కూడా లేదంటండి. ఆ తర్వాత ఆవిడ అన్ని ఫుడ్ కూడా తినేశారంట. మరి అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశారని ఆవిడ సాక్ష్యం పంచుకున్నారండి. అదేవిధంగా మొన్న ఆల్ నైట్ ప్రేయర్ కండి, మొన్న ఆల్ నైట్ ప్రేయర్ శుక్రవారం రోజు అద్భుతంగా జరిగింది కదా. ఆ రోజు సునీత గారు అనేసి మా చుట్టాలన్నమాట, పిన్ని వచ్చారు. వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఇక్కడ నేరన్మెట్ ఏరియా నుండి వస్తారు. వచ్చేటప్పుడు దారిలో స్పీడ్ బ్రేకర్ ఉందంటండి, వారికి కనిపించలేదంట. అయితే స్పీడ్ బ్రేకర్ కనిపించక చూసుకోకుండా స్పీడ్లో వస్తున్నప్పుడు ఆవిడ పడిపోయారు. ఆవిడ భర్త గారు ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ ఉన్న జనాలందరూ ఆవిడని లేపడం జరిగిందంట. ఆవిడ ఏమనుకున్నారంటే ఈరోజు ఇంకా లాస్ట్ అయిపోయింది అనుకున్నారంట. అరౌండ్ 12 అలా వచ్చారనమాట. ఏంటంటే నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా, మానేయకూడదు అని చెప్పి వచ్చారండి. అయితే ఆ రోజు చాలా బాధగానే ఉన్నారు. మరి కొద్దిగా దేవుని సన్నిధిని అనుభవించి మరి కొంచెం అస్వస్థతగా ఉన్నారు. ఆవిడ సాక్ష్యం ఏంటంటే దేవుడు నాకు ప్రాణాన్ని కాపాడారు. చిన్న చిన్న దెబ్బలండి, అంటే కనిపించే అంత పెద్ద దెబ్బలు కాదు కానీ కొద్దిగా నొప్పి ఉంది. మరి అద్భుత రీతిగా దేవుడిని ఆవిడని రక్షించారు. అదొక సాక్ష్యం. సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవుడికే చెల్లునుగాక. ఈ సాక్ష్యాలన్నీ కూడా కేవలం దేవుని మహిమపరచడం కోసమేనండి. దయచేసి మన మధ్యలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే వచ్చి దేవుని మహిమపరచగలరు. ఎవరైనా ఉన్నారండి?